కడప జిల్లా అట్లూరు మండలం వైఎస్ఆర్ ఆసరా అట్లూరు మండల 4వ విడత సంబరాల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా, ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, అటవీ శాఖ డైరెక్టర్ మల్లికార్జునారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ మల్లికార్జున రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, మసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు లబ్ధి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో అడిగి ఈ విధంగా చెప్పినటువంటి దమ్మున నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీరు చెప్తున్నారు. మేధావి, ఒక సైంటిస్ట్. అదే కాకుండా ఆయన మన దేశానికి 11వ ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన తన మాటల్లో ఏం చెప్పారంటే, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అంటే ఈ సాధికారత అనేది కల్పించినప్పుడు దేశం సుస్థిరంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. మహిళా సాధికారత తెచ్చిన తర్వాత ఈ హామీ నెరవేర్చలేనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మీకున్నటువంటి రుణాలు నేను ఎప్పుడు చెప్పాను, నేను చెప్పింది మీరు ఎట్లా విన్నారని చెప్పి విలేకరులు అడిగితే బుకాయించినటువంటి విషయం మన ముందున్నటువంటి పచ్చి వాస్తవం. 2019 ముందు జగనన్న కూడా మళ్ళీ మీకు హామీ ఇచ్చినారు. అప్పటికి మీ రుణాలు 25,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి మాట. అయినప్పటికీ కూడా జగనన్న నేను 4 విడతల్లో ఈ రుణమాఫీ డ్వాక్రా